నేను చెప్పింది విని నా దగ్గర కారు కొనండి అని నేను చెప్తలేనన్నా. మీ ఇష్టం, మీరు ఎక్కడన్నా కొనుక్కోండి. కానీ నేను చెప్పింది చెక్ చేయండి క్లియర్గా. ఎందుకనంటే నా వయసు 30. నాకు సగం వయసు ఉన్నప్పటి నుండే ఇదే ఫీల్డ్లోనే ఉన్నా. నాకెవరు చెప్పిండేది కాదు. ఎందుకంటే డబ్బులు ఎవరికి రావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కారు కొనాలంటే ఎన్నో కష్టాలు పడాలా, ఎన్నో డబ్బులు దాచిపెడితేనే, ఎన్నో ఇష్టాలను వదులుకొని దాచిపెడితేనే కారు కొంటారు. అందుకోసం అని చెప్పని మీ ఎవరి దగ్గర పోకుండా కూడా ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా రైట్ సైడ్ మొత్తం అంతా ఇట్లా ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ప్రెస్ అవుతుంది. అట్లా ప్రెస్ అయిందనుకోండి, అది ఒరిజినల్ డోర్ అని అర్థం. అంటే మీకు యాక్సిడెంట్ కాదు, ఒరిజినల్ డోర్ అని అర్థం. ఇప్పుడు తర్వాత బీడింగ్ తీసి చెక్ చేస్తారు కదా, ఈ బీడింగ్ తీసి చెక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కంపెనీ నుండి వస్తాయి మొత్తం. ఇట్లా లేదు బయట చేశారనుకోండి, అదంతా మీకు ఆ డాట్స్ కనపడవు. ఆ డాట్స్ కనపడకుంటే ఒరిజినల్ కాదని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇక్కడ ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ క్రాక్ ఉండకూడదు. అంటే మీకు ఇట్లా గ్యాప్ ఉన్నదనుకోండి, అది డోర్ ఏదైనా చేంజ్ చేసినట్టు అర్థం. తర్వాత మీకు డిక్కీ కూడా సేమ్ అట్లనే. మొత్తం డిక్కీనే కాదు, మొత్తం 4 డోర్లు అట్లనే చెక్ చేయాలి. డోర్లు చెకింగ్ అనేది అట్లా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయిందా లేదా అనేది అట్లా చెక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే తర్వాత ఇక్కడ కూడా సేమ్ మీకు ఇక్కడ ప్యాకింగ్ కవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు అనుకోండి, గ్యాప్ ఉందనుకోండి, అది చేసినారని అర్థం. మీకు మొత్తం అంతా, మొత్తం బాడీ మొత్తం ఇట్లనే చెక్ చేసుకోవాలి. సో మీరు కంటిన్యూగా చూస్తుండండి. నేను ఇంకా మీకు ఫర్దర్గా కూడా